ప్రకాశం జిల్లా దోర్నాల మండల రాష్ట్ర మహిళలకు ముఖ్యమంత్రి పట్టాభిషేకం చేయడానికి చర్యలు తీసుకున్నారని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి శ్రీ ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. బుధవారం దోర్నాల మండలం బద్వేడు చెర్లోపల్లి మరియు పెద్దారవీడు మండలంలోని బి చెర్లోపల్లి గ్రామాల్లో ఇంటి నివేశ స్థల పట్టాల పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో ముఖ్యమంత్రి పారదర్శకంగా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాలు నేరుగా లబ్ధిదారులకు అందిస్తున్నామన్నారు. రాష్ట్రంలో అర్హతే ప్రామాణికంగా సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అందిస్తున్నట్లు ఆయన చెప్పారు. రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలు రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరికి అందించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. రాష్ట్రంలో అమ్మఒడి పథకం కింద ప్రతి తల్లుల ఖాతాలో జమ చేయడం జరుగుతుందని, నివార్ తుఫానుకు దెబ్బతిన్న రైతులకు 103 కోట్ల రూపాయలు రైతులకు అందించడం జరుగుతోందని ఆయన చెప్పారు. పంట నష్టం జరిగిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీ కింద 190 కోట్ల రూపాయలు పంపిణీ చేయడం జరిగిందని ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ శ్రీ పోల భాస్కర్ మాట్లాడుతూ పేద ప్రజల కల సాకారం చేయడానికి ముఖ్యమంత్రి చర్యలు తీసుకుంటున్నారని, రాష్ట్రంలో 30 లక్షల మందికి ఇంటి నివేశ స్థల పట్టాలు పంపిణీ చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. గ్రామ సచివాలయాల్లో లబ్ధిదారుల వివరాలు నోటీస్ బోర్డులో ఉంచడం జరుగుతుందని, పొరపాటున అర్హుల వివరాలు లేకపోతే మరోసారి దరఖాస్తు చేసుకోవచ్చని అన్నారు. రేషన్ కార్డులు, పెన్షన్లు, ఇంటి నివేశ స్థల పట్టాల పంపిణీ నిరంతర ప్రక్రియ అని చెప్పారు. జిల్లాలో 1.30 లక్షల మందికి ఇంటి నివేశ స్థల పట్టాలు పంపిణీ చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. పేదలకు ఇంటి నివేశ స్థల పట్టాలు పంపిణీ చేయడానికి 150 కోట్ల రూపాయల భూసేకరణ చేపట్టడం జరిగిందని, ఎన్ఆర్ఈజీఎస్ పథకంతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీ జేవి మురళి, గృహ నిర్మాణ శాఖ పీడీ సాయినాథ్ కుమార్, మార్కాపురం రెవెన్యూ డివిజనల్ అధికారి ఎం శేషిరెడ్డి, వైసీపీ నాయకులు కృష్ణారెడ్డి, చలమారెడ్డి, అల్లూరు రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పరామర్శ కార్యక్రమం పెట్టారు. నాకు అర్థం కాలే దేనికోసమో, ఎవరిని పరామర్శించాలో ఏమో. కనపడినటువంటి ఒక రైతు ఎవరో, ఆ రైతు మరి చెప్పారు నాకు అమ్మఒడి రాలేదని. ఆ రైతు చెప్పాడు నాకు పంట నష్టం జరిగింది, నన్ను అధికారులు ఆదుకోలేదని.